హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇది వచ్చేసి నేను ఈరోజు అంటే సోమవారం రోజు నేను షూట్ చేసుకున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి అక్కడక్కడ కొంచెం పెడతాను మీకు, అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. బట్ కామెంట్స్ చేయకండి, ఎందుకంటే కొంచెం నేను అక్కడక్కడ షూట్ చేశాను నాకు పాసిబుల్ అయిన కాడ. మేము ఒక ఊరు వెళ్ళామండి, నిన్న సండే కదా, నిన్న సండే ఊరు వెళ్ళాము మేము. అందుకని చెప్పేసి మీకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో. మేము ఏ ఊరు వెళ్ళామేంటి అనేది మీకు జర్నీలో చెప్తాను, ఓకేనా? నేనైతే ఫుల్గా షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి వాళ్ళ ముందు నాకు అలౌ లేదు సెల్ షూట్ చేసుకోవడం. అందుకనేసి అంటే అందరు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు, అంటే మాది పెద్ద ఫ్యామిలీ అండి. పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి మాకు అందరి ముందు షూట్ చేయడానికి అలౌ లేదు. నేను ఇంట్లో ఏదన్నా ఎంతసేపు ఉన్నా ఇంట్లో షూట్ చేసుకోవడం వరకే, హస్బెండ్తో పిల్లలతో షూట్ చేసుకోవడం వరకే. అందరితో రిలేటివ్తో వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవడానికి వీలు లేదు. అందుకని చెప్పి నేనేం షూట్ చేయలేదు మేము వెళ్ళిన కాడ, మీరేమనుకోవద్దు, ఓకేనా? ఇది వచ్చేసి రొయ్యలు తెచ్చారండి, ఎప్పుడో తెచ్చారు. ఈ రొయ్యలు వచ్చేసి రొయ్యల కర్రీ చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఈ రొయ్యల కర్రీ పట్టుకున్నాను పని. ఇది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ రొయ్యలని. అంటే ఇప్పుడు మనకి మూతుల దగ్గర తోకల దగ్గర ముళ్ళులా కుచ్చుకుంటాయి కదా అండి, ఏమంటారు ఈకలు, ముళ్ళులు ఉంటాయి కదా ఇవి, అంటే కాళ్ళు, అంటే మూతి దగ్గర ఈకలు అవి కుచ్చుకుంటాయి కదా. అందుకని చెప్పేసి అవన్నీ నేను శుభ్రంగా తుంపేస్తున్నాను వాటిని, ఎందుకంటే అవి మనం నవ్వులేటప్పుడు కుచ్చుకుంటాయి అనేసి అవన్నీ తీసేసి ఎన్ని ఇలా నీట్గా చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కొంచెం డై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం డై రోస్ట్ అంటే కొంచెం ఈ స్మెల్ పోయేలాగా, స్మెల్ ఏముండదు బట్ కొంచెం వేయించుకుంటే మనకి బాగుంటుంది అనేసి నేను కొంచెం వేయించాను. అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇవి అనమాట. ఈ ఎండు రొయ్యలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చాలాసార్లు తిన్నాను, అందుకని చెప్పి మీకు ఇది షేర్ చేస్తున్నాను. నా గొంతు అయితే అసలు ఏం బాగోలేదని, నాకు జలుబు చేసి బాగా బొంగురు పోయింది నా గొంతు, అండ్ ముక్కులు పట్టేసాయి అనమాట. అంటే సీతాఫలాలు తిని జలుబు తెచ్చుకున్నాను కదా, అలాగే మాత్రలు వేసుకుంటున్నాను కానీ నా గొంతు అయితే అస్సలు సరిలేదు. అందుకే వాయిస్ కొంచెం కట్ అవుతుంది, మీరేమనుకోవద్దు, ఓకేనా? ఎందుకంటే నా గొంతు బాగలేదు కాబట్టి సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. కాకపోతే వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. బట్ పర్వాలా, కొంచెం సరిగ్గా అయిన తర్వాతే మళ్ళీ ఈసారి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఇది ఎప్పుడో తీసిందిలేండి వీడియో, ఈ రొయ్యల కర్రీ అనేది, కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా? ఇది ఈజీగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా నేర్చేసుకోండి. కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ కొంచెం రోస్ట్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసేసి, ఇప్పుడు ఒక డేక్షాలో కొంచెం నూనె, అంటే 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈజీ ఫ్రెండ్స్, సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి ఈజీ. అయితే కాబట్టి తినడానికి ఇంట్రెస్ట్ పడాలి, కొద్దిగా స్మెల్ వస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బాగా తినచ్చు. కొంచెం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. బాగా ఉంటుంది కూర అయితే, సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, అలాగే 2-3 పచ్చిమిర్చి కట్ చేసి నేను వేసేసుకున్నాను. ఈ కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదండి, కొంచెం వేగాలి. నేను దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను, ఫ్రెష్ పచ్చి కరివేపాకు. ఇప్పుడే వచ్చింది కూరగాయల బండి, తీసుకున్నాను కరివేపాకు. అది కరివేపాకు కూడా కొంచెం వేసాను. ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మా అత్తయ్య అయితే వేసేది కాదనమాట కరివేపాకు, పచ్చిమిర్చి ఉల్లిపాయలు మాత్రం వేసేది. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న వంట ఇది. ఇవి వచ్చేసి డిష్ అవుట్ చేసిన ఎండు రొయ్యలు అండి ఇవి. ఇలా యాగాలి మనకి, ఈ టైపుగా యాగాలి, మరీ ఎక్కువ మాడ యాగకూడదు, ఈ టైపుగా యాగాలి. ఈలోపు వచ్చేసి నేను టమోటాలు ఒక 4-5 టమోటాలు పెద్ద సైజు, 4 టమోటాలు పెద్ద సైజు టమోటాలు వేసుకున్నాను నేను చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇవి కూడా దీంట్లో వేసేస్తే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గేలోపు టమాటా కూడా మగ్గిపోద్ది అనమాట. కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం సేపు ఏగితే సరిపోతుంది. అలాగే దీంట్లో తగినంత మెత్తటుప్పు, అంటే కల్లుప్పు, కొంచెం పులుసు కూరలకైతే కల్లుప్పు, కానీ ఇది డ్రై కూర కాబట్టి కల్లుప్పు వద్దండి, ఈ సాల్టే వేసుకోండి, ఓకేనా? ఈ కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను, వేసి ఇది బాగా కలిసేలా కలిపుతూ ఉన్నాను. మీ కెమెరాకు చేయి అడ్డం వస్తుందని చెప్పేసి నేను 2 చేతులతో కలిదిప్పుతున్నాను ఇక్కడ. చూడండి, ఇదంతా కలిసేలా కలిదిప్పుకుంటూ ఉండాలి నీట్గా.
ఈజీగా మగ్గిపోతాయండి టమోటాలనే. అంటే ఇది మొన్నటి దాకా వచ్చేసి వేరే ఏదో కాయలు అంటండి, హైబ్రిడ్ కాయలు ఏదో. ఇవి మాత్రం మామూలు మన నాటుకాయలే కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి. కొంచెం అలా మగ్గిన తర్వాత టమోటాలు ఇవన్నీ ఈ ఎండు రొయ్యలు వేయించి పెట్టుకున్నాం కదా మనం, ఇవి కూడా దీంట్లో వేసేసేయాలి. ఎండు రొయ్యలు మొత్తం కూడా దీంట్లో వేసేస్తే శుభ్రంగా. ఏంటి ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ నచ్చితే అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇది వచ్చేసి ఇంకా మొత్తం వేసేసాను రొయ్యలన్నీ. వేసిన తర్వాత ఇప్పుడు మనం కలిదిప్పుకోవాలి నీట్గా. ఇంక ఇవన్నీ నీట్గా కలిదిప్పేసుకుంటే అంతా కలిసేలాగా నిదానంగా కలిదిప్పుకోవాలండి. మనం అరీబరీగా చేసామనుకో అది కూడా కూర కూడా అరీబరీగానే ఉంటుంది. అందుకని చెప్పేసి నీట్గా నిదానంగా కలిదిప్పుకోవాలి ఈ కర్రీ అనేది. ఈ మసాలా అంటే మసాలా కాదు ఇది, ఈ టమోటా ప్యూరీ మొత్తం ఈ రొయ్యలకు పట్టేలా కలిదిప్పుకోవాలి నీట్గా. ఇంకాసేపు మూత పెట్టేసి మగ్గబెట్టామంటే ఇంకా లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవడమేనండి. నాకు గొంతు అయితే అస్సలు సరిలేదు ఫ్రెండ్స్, మీరు కొంచెం ఇబ్బంది పడకుండా చూడండి. ఓకేనా? ఇది వచ్చేసి కాసేపు ఉన్న తర్వాత ఇలా కలిపుకుంటున్నా. అడుగంటుతూ ఉంది. నేను పక్కన వేరే పనులు చూసుకొని వచ్చేలోపు కొంచెం అడుగంటుతూ ఉంది. అయినా బాగుంది. ఇది కూర అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎండు రొయ్యలు మనకి ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయండి, మార్కెట్లలో బాగా దొరుకుతాయి ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇంక చూడండి, నేను దీంట్లో కొంచెం ఒక చిన్నులపై కొంచెం ధనియాల పొడి ఈ రెండు మాత్రం మెత్తగా దంచుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఒక చిన్నులపై కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి. ఈలోపు కొంచెం అడుగంటేసింది, అయినా బాగుంటుంది. మరీ అంత అంటలేదు, మీడియం. అడుగంటకూడదు ఫ్రెండ్స్. అడుగంటిందంటే ఇది కూర వచ్చేసి చేదు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి గబక్కన ఆపేసాను నేనైతే. ఇక్కడైతే కొంచెం కారం యాడ్ చేస్తాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను అండ్ అలాగే చిన్నులపాయలో ఘాటు ఉంటుంది కాబట్టి చిన్నులపాయలో ఘాటు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలాగే అందుకని చెప్పేసి కొంచెమే ఒక టీ స్పూన్ కంటే తక్కువ వేసాను నేను కారం. ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ ఎండు రొయ్యల కర్రీ అనేది రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇంకా నిన్న మేము వెళ్ళాం కదా. మేము నిన్న ఎక్కడికి వెళ్ళామంటే ఫ్రెండ్స్, మాకు చుట్టాలు ఉన్నారండి. చిన్న ఖమ్మం అంటే పెద్ద ఖమ్మం దగ్గర చిన్న ఖమ్మం, అంటే తెలంగాణ సైడ్ ఖమ్మం కాదు ఫ్రెండ్స్, మా గిదులూరు దగ్గరలో ఉండే చిన్న ఖమ్మం అంటారు. ఖమ్మంలో మాకు చుట్టాలు ఉన్నారు. ఆ చుట్టాలది ఒకళ్ళది ఫంక్షన్ ఉంటే చిన్న ఫంక్షన్ మేమందరం వెళ్ళాం. మా ఇంట్లో వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాం అనమాట. మేము ఇక్కడి నుంచి మా ఊరు నుంచి ఆటో పెట్టుకుని వెళ్ళాం. అక్కడ వెహికల్ మాట్లాడుకొని అక్కడి నుంచి తురుమెల్ల దగ్గర చిన్న గుడిపాడు అంటే ఫ్రెండ్స్. తురుమెల్లలో మనకు ఒక సబ్స్క్రైబర్స్ కూడా ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు. తురుమెల్ల నుంచి చిన్న గుడిపాడు ఒకటేదో ఊరు ఉంటుందండి. ఆ ఊరి పేరు అయితే నాకు రావట్లా. ఆ చిన్న గుడిపాడికి పెద్ద ఊరు అనమాట అది. ఆ ఊరి పేరు అయితే నాకు కరెక్ట్గా రాలేదు, కానీ ఈసారి బ్లాగ్లో కరెక్ట్గా చెప్తాను ఆ ఊరి పేరు. తురుమెల్ల నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇంకా వెళ్ళి అక్కడైతే షూట్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు కాబట్టి కొంచెం నాకు అలో లేదు అందరి ముందు వీడియో తీసుకోవడం. అందుకనేసి ఇక్కడైతే నాకు ఎదురుగా కూర్చున్న ఆవిడ చూపిస్తా చూడండి, ఒకటే నిద్రపోతుందండి. బండి ఎక్కినాల మించి మీకు చూపిద్దామనుకున్నా ఫన్నీగా ఉంటుందిలే అని చెప్పేసి, బట్ ఎందుకులే అని చెప్పేసి చూపించలేదు. ఎదురుగా కూర్చుంది. ఇంకా పాపం అటు ఎలబడి ఇటు ఎలబడి నిద్రపోతుంది. అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు ఎక్కారు. అంటే చిన్న ఖమ్మంలో కూడా చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు అంటే మొత్తం 2 వెహికల్స్ మాట్లాడి అందరినీ దాంట్లోనే అంటే ఆ వెహికల్స్లోనే పంపించారనమాట. దీంట్లో అందరు చుట్టాలే కాబట్టి ఇంకా సర్దుకొని కూర్చున్నాం అందరం. మా గిదులూరు వాళ్ళ వరకు ఒక వెహికల్, అలాగే ఖమ్మం వాళ్ళ వరకు ఒక వెహికల్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్న ఫంక్షన్. ఎక్కడికంటే అది ఏం ఫంక్షన్ అంటే మనం చెప్తా అదే కదా. ఏం ఫంక్షన్ అంటే పురుడు. నాకు గుర్తుకే రాదు ఎక్కడికి వెళ్ళానో ఏంటో. పురుడు అయితే చిన్నది వెళ్ళాం. అంటే దగ్గర బంధువులు కాబట్టి చిన్న వాటికైనా పెద్ద వాటికైనా పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం. అంటే మా హస్బెండ్ తరపు వాళ్ళ చుట్టాలండి.
నా తరపు చుట్టాలు కాదు, మా హస్బెండ్ తరపు చుట్టాలు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి వస్తున్నాం అనమాట. ఇది ఇంకా నాకు ఎదురుగున్నవాడు చూడండి, ఒకసారి చూడండి, ఇంకా పడుకొనే ఉంటుంది నా స్టాప్గా. ఆమె అయితే పోయేటప్పుడు అంతే, వచ్చేటప్పుడు అంతే. నా బ్యాడ్ లక్ ఏనంటే ఆమె ఎదురుగా నేను కూర్చున్నాను. ఇంకా అంతేనండి నా సింపుల్ రొటీన్ బ్లాగ్. మీకు ఫన్నీగా ఉంటుందని ఇది కూడా చూపించా. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మీ ముందుంటా. మీ వాణి. నమస్తే.